ఇక నుంచి అమెరికా ఎంట్రీ కష్టమేనా? H1B వీసాలలో భారీ మార్పులు చేస్తున్నారా? అమెరికాలో ఉద్యోగం చేయాలి అనుకునే సాఫ్ట్వేర్ ఇతర వృత్తి నిపుణులకు షాక్ ఇస్తూ ట్రంప్ ప్రభుత్వం H1B వీసా జారీ ప్రక్రియలో సమూల మార్పులు చేపట్టింది. ఇప్పటి వరకు ఉన్న అదృష్టం ఆధారంగా ర్యాండమ్ లాటరీ తీసే పద్ధతికి స్వస్తి పలికి ఇకపై వేతనం నైపుణ్యం ఆధారంగా వీసాలు కేటాయించాలి అని నిర్ణయించింది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఈ మేరకు కొత్త నిబంధనలను ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించింది. ఈ కొత్త విధానం 2025 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. కొత్త నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులను వారి వేతన స్థాయిని బట్టి 4 కేటగిరీలుగా విభజించారు. ఎవరికి ఎక్కువ జీతం ఉంటే వారికి వీసా వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ కొత్త నిబంధనల్లో లెవెల్ 4 కింద లాటరీల్లో 4 సార్లు ప్రవేశించే అవకాశం వీరికి ఉంటుంది. దీనివల్ల వీసా పొందే అవకాశం 61% పెరుగుతుంది. వీళ్ళు అధిక నైపుణ్యం వేతనం గల ఉద్యోగులుగా ఉన్నారు. ఇక లెవెల్ 3లో వీరు లాటరీలో 3 సార్లు మాత్రమే పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. వీసా వచ్చే అవకాశం 46%గా ఉంటుంది. ఇక లెవెల్ 2లో వీరు 2 సార్లు మాత్రమే లాటరీలో ఉంటారు. వీసా పొందే అవకాశం వీరికి 31%గా ఉంటుంది. ఇక లెవెల్ 1లో కేవలం ఒక్కసారి మాత్రమే లాటరీలో ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల గతంతో పోలిస్తే వీరికి వీసా దక్కే ఛాన్స్ కేవలం 15% తగ్గిపోతోంది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారతీయ యువ ఇంజనీర్లపై తీవ్ర ప్రభావం చూపనుంది. సాధారణంగా భారత్ నుంచి అమెరికా వెళ్లే వారిలో ఎక్కువ మంది ఎంట్రీ లెవెల్ 1 ఉద్యోగులే ఉంటారు. తాజా నిబంధనలతో అనుభవం తక్కువగా ఉన్న యువత కంటే భారీ ప్యాకేజీలు అందుకొని సీనియర్ నిపుణులకే అమెరికా పెద్దపీట వేయనుంది. ఇక మరోవైపు నిబంధనల విషయంలో భారతీయులకు భారత్లోని అమెరికాలోని ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా వెడ్డింగ్తో పాటు డాక్యుమెంట్ల పరిశీలన కఠినంగా ఉంటుంది అని చెప్పింది. అగ్రరాజ్య చట్టాలను అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు, భారీ జరిమానాలు కూడా ఉంటాయని స్పష్టం చేసింది. సరిహద్దులను కాపాడుకోవడానికి అక్రమ వలసలను అడ్డుకట్టవేయడానికి ట్రంప్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ఎంబసీ ప్రతినిధులు తెలిపారు. అదృష్టం కంటే ప్రతిభకు అధిక వేతనానికి ప్రాధాన్యం ఇవ్వాలి అని అమెరికా ఉద్దేశం. అయితే ఇది అమెరికా వెళ్ళాలి అనుకునే